విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆకలితో అల్లాడుతున్నారు. హాస్టల్ మెస్కు తాళాలేశారు యూనివర్సిటీ అధికారులు. నిన్న నుంచి విద్యార్థులకు భోజనం పెట్టని అధికారులు ఫీజు చెల్లిస్తేనే మెస్ ఓపెన్ చేస్తామని తెగేసి చెప్తున్నారు. అధికారులు ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫీజు కడితేనే మెస్ ఓపెన్ చేస్తానంటం క్రూరమైన చర్య అని ఎస్ఎఫ్ఐ మండిపడుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఫీజులు చెల్లించలేని దుస్థితిలో విద్యార్థులు ఉన్నారని ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, ఏంటి విద్యార్థుల పరిస్థితి? మరి 100 ఏళ్ల ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకో ఘటన, పూటకో ఘటన వెలుగులోకి వస్తుంది. సంక్రాంతి సెలవులు ముగించుకొని తిరిగి మళ్ళీ హాస్టల్కి వచ్చినటువంటి విద్యార్థులకు అత్యంత చేదు అనుభవం ఏదైందని చెప్పాలి. ఎందుకంటే హాస్టల్ ఫీజు కడితే గానీ మెస్సులో భోజనం పెట్టమని చెప్పి అధికారులు మెస్సుకు తాళాలు వేశారు. ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు, మధ్యాహ్నం లంచ్ లేదు, రాత్రి భోజనం కూడా పెట్టలేదు. ఈ రోజు ఉదయం పెట్టాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ సమయానికి కూడా మెస్సుకు పూర్తిగా తాళాలు వేసే ఉన్నాయి. దీంతో విద్యార్థులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఏయుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది క్రూరమైన చర్య, ఫీజులు చెల్లిస్తేనే భోజనం పెడతాం, మెస్సును కొనసాగిస్తామని చెప్పడం క్రూరమైన చర్యగా పరిగణిస్తున్నాం. తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పి వారు రిప్రజెంట్ చేశారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. మెస్ బిల్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి కనుక చెల్లిస్తేనే భోజనం పెడతామనే రీతిలో అధికారులు మాట్లాడుతున్నారనేది విద్యార్థుల నుంచి వినపడుతున్నటువంటి వెర్షన్. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద విశ్వవిద్యాలయంలో కనీసం విద్యార్థులకు భోజనం కూడా పెట్టనటువంటి దయనీయ పరిస్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిధులు ఉన్నప్పటికీ కూడా అధికారులు విద్యార్థుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకింత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి పెట్టాలి, ఫీజులు చెల్లించాలని తమపై డిమాండ్ చేయడం కాదు, తమకు ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందుకే తాము ఫీజులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని కూడా రిప్రజెంటేషన్ లో ఎస్ఎఫ్ఐ కూడా పొందుపరచడం జరిగింది. ఇలా ప్రభుత్వం నుంచి ఏమాత్రం సాయం విద్యార్థులకు అందడం లేదని మరోసారి స్పష్టమైంది. వాళ్ళకి సాయం అందితే వసతి దీవెనం లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఫీజులు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ రైట్ అనిల్.